ఈరోజు సీకే ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై ఇంటెలిజెంట్ సినిమా పాటలు రిలీజ్ చేయడానికి వచ్చినటువంటి మా సాహో బాహుబలి ప్రభాస్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అంటే ఆయన మనసు ఎలాంటిదో మా సూర్యనారాయణ రాజు గారిని చూస్తే తెలుస్తుండేది. అంటే మేము నవ్వుల రాజు గారిని పిలుచుకునేవాళ్ళం. ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలని కోరుకునేటటువంటి మెంటాలిటీ ఉండేటటువంటి బ్లడ్ అది. అలాంటి వ్యక్తి చేతుల మీదుగా ఇంటెలిజెంట్ సినిమా పాటలు రిలీజ్ అవటం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో 4 పాటలు ఉన్నాయి. ఈ రోజు నుంచి ఒక్కో 4 అవర్స్కి ఒక్కో పాట లెక్కన 4 పాటలు రిలీజ్ అవుతూ ఉంటాయి. 4 అవర్స్ ఎవ్రీ 4 అవర్స్. ఎందుకంటే ఇట్ ఈజ్ టెండరింగ్. ఈరోజు ఆడియో ఫంక్షన్ అయితే ఒకటేసారి 5 సీడీలో ఉండే పాటలు సీడీతో పాటు వస్తుంది. బట్ ఇది మీడియా ద్వారా వెళ్తుంది కాబట్టి ఆ విధంగా షెడ్యూలింగ్ చేసాం. ఫస్ట్ సాంగ్గా లెట్స్ డూ అనే ఫస్ట్ సాంగ్ని రిలీజ్ చేయడం జరిగింది. అలాగా వరుసగా అనదర్ 3 సాంగ్స్ కంటిన్యూస్గా వస్తాయి. ఈ పాటని చంద్రబోస్ గారు రాశారు. అలాగే భాస్కర్ భట్ల, వరికుప్పల రాసిన పాటలు కూడా చాలా బాగా వచ్చినాయి. ఇంకా తేజు ఇరగదీశాడు. ఎందుకంటే ఇప్పుడే ప్రభాస్ గారు చెప్తున్నారు పాట ఎలా ఉంది, డ్యాన్స్ ఇరగదీస్తుంటాడు అని. అలాగనే ఇరగదీయటం జరిగింది. 9వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతుంది. 10వ తారీఖు మాట్లాడతాం సినిమా గురించి. మా మీద అభిమానంతో వచ్చి ఈ ఎంటైర్ టీంని ఆశీర్వదించి ఈ పాటలు రిలీజ్ చేసి పెట్టినందుకు మీ అందరి తరపున, మా యూనిట్ తరపున నేను మా ప్రభాస్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సాంగ్ రిలీజ్కి చేసిన మా అమరేంద్ర బాహుబలి యంగ్ రెబల్ స్టార్ మన ప్రభాస్ గారికి, అలాగే నాకు అవకాశం ఇచ్చిన మా మామ మెగా డైరెక్టర్ వినాయక్ గారికి, మా ప్రొడ్యూసర్ మా అన్నయ్య శ్రీ కళ్యాణ్ గారికి అందరికీ కృతజ్ఞతలు చెప్తూ, మా సుప్రీం స్టార్ ధర్మతేజ గారికి ఈ సినిమా టైటిల్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇది February 9th రిలీజ్ అవుతుంది. ఇది చాలా పెద్ద హిట్ అవుతుందని నేను పూజించే అమ్మవారి దేవాలో గొప్ప హిట్ అయి మా అందరికి మంచి పేరు తెస్తుంది అని నమ్ముతూ సెలవు. సినిమాలో పాటల్లో లావణి త్రిపాఠి పాపం బాగా కష్టపడింది. ఎవ్రీ మూమెంట్ వెరీ టిపికల్ మూమెంట్ చాలా బాగా చేసింది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత లవ్ కాల్స్ ఎక్కువ వస్తాయి. అందరికీ నమస్కారం. ప్రభాస్ అంటే స్నేహానికి నిలువెత్తు రూపం. అంటే నేను చాలా హార్ట్ఫుల్గా ఫ్రెండ్షిప్ అంటే బెస్ట్, అంటే తనకి ఫ్రెండ్స్ ఉంటే చాలని అనుకునే మనిషి. ఇలాంటి మనిషి సినిమా ఇండస్ట్రీలో అయితే చాలా అరుదు, అసలు ఉండరు. నేను ఎప్పుడు ఎవరిని నేను ఎప్పుడు రమ్మని అడగను. అసలు నేను ఊరికే ఫోన్ చేసి ప్రభా వస్తావా అన్న. డార్లింగ్ ఏంటి మీ అందరూ ఫ్రెండ్స్, మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాను అని చెప్పి. అంటే నాకు ఎంత ఆనందం అయిందంటే, అంటే తను ఎక్కువ మందిని కలవడు, ఎక్కువ మందితో ఉండడు. ఉన్నవాళ్ళతో మాత్రం చాలా ప్రేమగా, చాలా ఆత్మీయంగా ఉంటాడు. అందుకే తన మనసుకు తగ్గట్టే, తన వ్యక్తిత్వానికి తగ్గట్టు ఒక బాహుబలి అనే సినిమా నిజంగా తనకి కరెక్ట్గా సూట్ అయ్యే
సినిమా. అందుకే తనకు వచ్చింది అది అంత పెద్ద హిట్. చాలా చిన్న విషయాలకు ఆనందపడటం, ఎప్పుడు ఆనందంగా ఉంటాను ట్రై చేయడం తన నిజం. తన ఆనందాన్ని ఈరోజు మా అందరికీ, మా యూనిట్ అందరికీ ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. చాలా థ్యాంక్స్ ప్రభా. చెప్పకూడదు ఎందుకంటే తను వస్తున్నాడని చెప్పగానే మా అన్నయ్య కళ్యాణ్ ఎంత ఆనందపడ్డాడంటే అంత ఆనందపడ్డాడు. తనే కాదు, మా తేజు కానీ మా యూనిట్ సభ్యులందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఆడియో మొత్తాన్ని తన మీద తను లాంచ్ చేసినందుకు. మా యూనిట్ అందరి తరఫున మీడియా మిత్రులకి అందరికీ ఆల్రెడీ రిలీజ్ అయిన టీజర్కి వస్తున్న మంచి స్పందనకి వస్తుంది ప్రేక్షకులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. మా హీరో తేజుకి అందరూ చిరంజీవి గారిలా ఉన్నారని అంటున్నాడు. ఆ మాట అన్నప్పుడు నాకు ఆనందం వేస్తుంది. లావణ్య త్రిపాఠి ఇప్పటివరకు మంచి క్యారెక్టర్స్ చేసింది. ఈ సినిమాలో కమర్షియల్ హీరోయిన్గా చాలా బాగుంటుంది. ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని ప్రేక్షకులను కోరుతూ, మా ఆకుల శివ కథ ఇప్పటివరకు శివ నా కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. ఇది కూడా అంత పెద్ద హిట్ అవుతుందని నమ్ముతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. I would just like to thank Prabhas for coming here today and for taking out time from your busy schedule and releasing our song. So our movie is releasing on 9th of February, so please go and watch it. Thank you so much. వచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. అండ్ స్పెషల్ మెన్షన్ ప్రభాస్ అన్న. ఆల్మోస్ట్ మా ఇంట్లో అయితే మేము ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ మెంబర్గా ఫీల్ అవుతాం. ఎందుకంటే అందరూ అభిమానులు ఎలాగైతే ఫీల్ అవుతారో మా వాళ్ళు డార్లింగ్ అని, మా ఇంట్లో కూడా ఒక పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్గా మేము ఫీల్ అవుతాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు టైం తీసుకొని మా సినిమాలో ఫస్ట్ సాంగ్ లాంచ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వుడ్ లైక్ టు నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి అండ్ మా కో యాక్టర్ లావణ్య త్రిపాఠికి మంచి సినిమా మేము చేసాం అండ్ డెఫినెట్లీ మేము ముందు తీసుకొస్తున్నాం February 9th. సో ప్లీజ్ దయచేసి మీ థియేటర్కి వెళ్ళి చూసి మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. హాయ్, వెరీ హ్యాపీ. దీనికి వినాయక్ గారు పిలిచారు. వినాయక్ గారు మొహమాటంగా పిలుస్తుంటే అన్న అసలు మీరు అసలు పిలవాలి వద్దు, ఒక మెసేజ్ కొట్టండి, మీరు ఎక్కడ కావాల్సి వచ్చేస్తాను, మీకు మళ్ళీ జనం ఇది ఆడియో ఫంక్షన్ ఇష్టం లేదని నీకు ఇలా ప్లాన్ చేస్తున్నారంటే, మీరు ఆడియో ఫంక్షన్ కాదు కదా, ఎక్కడికి రమ్మన్నా. నేను యోగి సినిమా ఎంజాయ్ చేసినట్టు నా లైఫ్లో ఏ సినిమా ఎంజాయ్ చేయలేదండి. అంటే రాజమౌళి గారు కూడా చెప్తా ఉండేవాడిని, ఈయన మరీ సుఖపెట్టేస్తున్నారండి, ఇంత సుఖపెడితే అప్పుడే కష్టపడి వర్షాల్లో పౌర్ణములు అన్ని చేసి వస్తే ఈయన మరీ సుఖపెట్టేస్తున్నారు. వినాయక్ గారు మిగతా హీరోలు నా అంత సుఖ పెట్టకండి, మాకు సుఖం అలవాటు అయిపోద్ది, కష్టపడాలి మేము అని చెప్పేవాడిని. మన తేజ్ కూడా షూటింగ్ వచ్చాడు, సాహో చెప్పా, లక్కీ వినాయక్ గారితో చేయడం. అండ్ నాకు ఈ సాంగ్ రిలీజ్ చేయమన్నారు. నేను నా మోస్ట్ ఫేవరెట్ సాంగ్ చమక్ చిరంజీవి గారి, అది వెయిటింగ్ ఎలా చేస్తామని. ఎందుకంటే అంటే చిరంజీవి గారి సాంగ్స్ లో ద మోస్ట్ ఫేవరెట్ సాంగ్ అంటే చమక్. అది వినడం కానీ ఆయన చేయడం కానీ, ఇంకా ఆ సాంగ్ చేయడం సూపర్. వెయిట్ చేస్తుంది అది ఎలా ఉంటావు, ఎలా చేస్తామని. డెఫినెట్ గా చాలా బాగుంటుంది. అండ్ తేజ, లావణ్య, ఆల్ ది బెస్ట్. అండ్ వినాయక్ గారు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ వస్తున్నారు అంతే. ఐ థింక్ దిస్ షుడ్ బి అ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.